వెల్కమ్ టు శశి టీవీ. నేను మీ పవన్. అంటే రాను రాను సమాజం ఎలా తయారవుతుందంటే ఈ మధ్య కాలంలో చాలా వరకు హస్బెండ్ని అతి కిరాతకంగా చంపడం జరుగుతుంది. ఎందుకు అంటే ఇల్లీగల్ రిలేషన్షిప్స్ వల్ల. రీసెంట్గా అదే కోణంలో ఒక కేసు అయితే బయటకు వచ్చింది. మేఘాలయలో పెళ్ళైన 23వ తారీఖు పెళ్ళయింది. తర్వాత హనీమూన్కి అని వెళ్ళారు. హనీమూన్కి వెళ్ళిన తర్వాత వాళ్ళ ప్రియుని పిలిపించి అతి కిరాతకంగా భర్తనే చంపడం జరిగింది. అసలు దాని గురించి పబ్లిక్ ఏమంటున్నారో అడిగి తెలుసుకుందాము. ఎందుకని లేడీస్ ఈ మధ్య ఇంత క్రూరంగా తయారవుతున్నారో అసలు పబ్లిక్ ఏమంటారో అడిగి తెలుసుకుందాం. వార్తల్లో వైరల్ అవుతున్న హనీమూన్ మర్డర్ గురించి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? వాస్తవానికి ఇదొకటి బయటకు వచ్చిన విషయం మాత్రమే. అనేక మంది అనేక రకాలుగా చనిపోతూనే ఉన్నారు. సో ముఖ్యంగా ఏంటంటే ఈ అట్రాక్షన్ అనేది అంటే సామాన్యంగా యువతకు అట్రాక్షన్ అనేది ఉండడం సహజం. సో ఏమవుతుందంటే వీళ్ళు పెళ్ళికి ముందే ఏదైనా ఒకటికి 2 సార్లు ఆలోచించుకుంటే బాగుంటుంది. ఏమవుతుందంటే పెళ్ళి అయిన తర్వాత ఈ అట్రాక్షన్ అనేది ఇంకా పీక్స్ లెవెల్కి వెళ్ళిపోతుంది. అంటే ఏదంటే ఇప్పుడు కట్టుకున్న హస్బెండ్ని కన్నా అమ్మా నాన్నలు కూడా వదిలేసి వానికి పదే పదే అంటే ఇక వానికి అంటే దగ్గరగా అటాక్ట్ అంటే ఇప్పుడు వాళ్ళకు ఏమంటారు దగ్గరగా అడిక్ట్ అవ్వడం వలన ఒక ఆల్కహాల్ ఏ విధంగా అడిక్ట్ అవుతుందో అమ్మాయిలు కూడా కొంత ఏదైనా అంటే విచక్షణ జ్ఞానాన్ని కూడా కోల్పోతున్నారు. వాళ్ళకి అడిక్ట్ అయ్యి తొందరగా ఏం చేస్తున్నాం అనేది కూడా అంటే వాళ్ళకు అవగాహన లేకుండా ఇట్లాంటి మర్డర్లు కూడా ప్లాన్ చేస్తున్నారు. దానికి సుఫారీ కూడా ఇస్తున్నారు. సో ఏదేమైనప్పటికీ ఇట్లాంటి అనేది చాలా బాధాకరం అన్న. ఒకప్పుడు అమ్మాయిలు భయపడేవాళ్ళు, ఇప్పుడు అబ్బాయిలు భయపడుతున్నారు మ్యారేజ్ చేసుకోవాలంటే. ఎట్లా చూడొచ్చు? ఒకటన్న ఇది ఎందుకనంటే అమ్మాయిలు అబ్బాయిలు అనేది ఒక విషయం పక్కన పెడితే అమ్మాయిలు ఈ మధ్యలో అంటే ఈ లివింగ్ రూమ్స్ కానీ లేదంటే ఓయోలు రావడం వలన ఇంకా ఈ స్వేచ్ఛ అనేది అమ్మాయిలకు విచ్చలవిడిగా పెరిగింది. వాళ్ళకి ఏంటంటే శృంగారం అనేది అంటే రకరకాల వ్యక్తులతో చేసేసరికి వాళ్ళకు హస్బెండ్ విలువ తెలియలేకపోతుంది. హస్బెండ్ అంటే ఏంటిది అంటే హస్బెండ్ కూడా ఒక సెక్సువల్ పార్ట్నర్గానే భావిస్తున్నారు తప్పించి మన జీవిత భాగస్వామ్యాన్ని అనుకోవడం లేదు వాళ్ళు. ఓకే, సో ఏమవుతుందంటే ఇంకోటి ఇక్కడ అడ్మినిస్ట్రేషన్ ఎలా ఉంది? ఇది ఒక్కటి ఫస్ట్ మర్డర్ కాదు, ఇది కంటిన్యూస్గా మర్డర్స్ జరుగుతూనే ఉన్నాయి. అంటే అయినా కానీ అడ్మినిస్ట్రేషన్కి భయపడకుండా, చట్టానికి భయపడకుండా ఈ విధంగా చేస్తూనే ఉన్నారు. దీన్ని మీరు ఏ విధంగా చేస్తారు? వాస్తవానికి ధైర్యం లేదండి. నేను అదే అంటున్నా కదా, అడిక్ట్ అవుతున్నారు. ఒక మత్తులోకి వెళ్ళిపోయినట్టు వాళ్ళకు ఒక అడిక్ట్ ఒక వ్యసనం లాగా అయిపోయింది. అంటే సెక్స్ అనేది వానితో కాకుండా వీనితో కాకుండా ఇంకొంతో కొంతమంది యువతులు మాత్రమే చేస్తున్నారు, అందరని కాదు. ఎందుకనంటే కొంతమందికి ఏమవుతుందంటే అదే చెప్తున్నాను కదా, సెక్స్ అనేది వాళ్ళు అంటే లైఫ్లో ఒక పార్ట్ లాగా ఆలోచించట్లేదు, అదే లైఫ్ లాగా ఆలోచించి దానికే అడిక్ట్ అవుతున్నారు. సో అది వాళ్ళు కూడా ఒకసారి ఆలోచించుకోవాలి. ఏదేమైనప్పటికీ ఈ లివింగ్ రూమ్స్ కానీ లేదంటే ఓయోస్ కానీ లేదంటే ఇంకా మహిళలకు స్వేచ్ఛ అనేది ఇప్పుడు బాగా ఎక్కువ ఇస్తున్నారు హస్బెండ్స్ కూడా. హస్బెండ్ది మెయిన్ తప్పు. ఎందుకంటే మన వైఫ్ ఏం చేస్తుంది ఇంట్లో, ఎలా ఉంటుంది ఏంటిది అనేది ఒకసారి గమనించుకోవాలి. ఏదన్నా ఇప్పుడు మహిళల్ని కూడా ఒకసారి పార్కు కానీ సినిమాకి కానీ తీసుకెళ్లాల్సిన బాధ్యత మన ఉంటుంది. కేవలం వంటింటికే పరిమితం చేసి అట్లనే మనము అక్కడే ఉంటుంది అని అనుకుంటే అది చాలా పొరపాటు. ఎందుకంటే వాళ్ళను ఎంత స్వేచ్ఛగా చూసుకోవాలో అంత జాగ్రత్తగా కూడా చూసుకోవాలి. ఎందుకంటే ఆడవాళ్ళు అనేది ఇప్పుడు వాళ్ళు కొంతమంది అందరని కాదు, ఒక నాగుపాము లాంటి వాళ్ళు కాటేసే రాక మనకు తెలియదు, వాళ్ళు ఎప్పుడు కాటేస్తారో మనకు కూడా తెలియదు. ఎందుకనంటే ఇప్పుడు ఏమవుతుందంటే తిరిగినన్ని రోజులు బాగానే ఉంటున్నారు, ఏదన్నా ఒక మాట అన్నాం అనుకో వాళ్ళు హట్ అయిపోతున్నారు. ఆ చిన్న మాటకే హట్ అయిపోతున్నారు. అని ఇన్ని సంవత్సరాలు ప్రేమించి కలిసి ఉన్నదంతా మర్చిపోతున్నారు. లేరు. అదే ఇప్పుడు అయితే అంటున్నా, స్వేచ్ఛ అనేది పెరిగిపోయింది అన్ని రకరకాలుగా. సో హనీమూన్ మర్డర్లో ఆ అమ్మాయిని చూసి ఇంట్లో ఉన్న గృహిణులు కూడా ఏం నేర్చుకుంటారు? వాళ్ళకు కూడా ఇలాంటి ఐడియాలు వస్తాయి అంటారు? తప్పకుండా అండి, ఐడియాలు వస్తున్నాయి కాబట్టే ఒక్కొక్క హస్బెండ్ని చంపి రైస్ కుక్కర్లలో ఉడకబెట్టి లేదంటే వేరేక్కడ పడేస్తున్నారు. అంటే ఒక మనిషిని ఉడకబెట్టి ఇట్లా ముక్కలుగా నరికి చంపే అంత కెపాసిటీ ఆడవాళ్ళకి వచ్చిందంటే అంటే ఈ దేశంలో మహిళలు ఎంత ఏ స్థితిలో ఉన్నారో అర్థం చేసుకోగలం మనం. అంటే వాస్తవానికి ఏంటంటే మనం కూడా మన జాగ్రత్తలో ఉండాలి. వాళ్ళని కూడా వాళ్ళ కంట్రోల్లో వాళ్ళకి ఎంతవరకు సెల్లులు ఇవ్వాలి, ఎంతవరకు టీవీ ఉంచాలి, ఎంతవరకు బయటికి సినిమాకి తీసుకెళ్ళాలి, పార్క్ తీసుకెళ్ళాలి అనేది ఒక ఫ్యామిలీని అంటే మంచి పద్ధతిలో రన్ చేయాలి. అంతే తప్పించి విచ్చలవిడిగా ఇడిచిపెట్టి ఏం కాదు పో అని అనుకుంటే ఇట్లనే జరుగుతాయండి. సో ఏదే మాటలు వినకుండా భార్యలు కనుగొంటారు, విచ్చలవిడిగా చేసేవాళ్ళు, వాళ్ళు ఇష్టాంతరంగా ఉండేవాళ్ళు. తప్పకుండా అట్లా తిరగడే వాళ్ళు ఈ అంటే మన దేశంలో చాలా మంది ఉన్నారు. ఇప్పుడు కొత్తగా ఈ పబ్ కల్చర్ కూడా ఇంకా విపరీతంగా టైమింగ్ స్పెండ్ అంటే 1 o'clock వరకు వాళ్ళు ఇంకా 2 వరకు కూడా వాళ్ళు పబ్స్ నడిపిస్తున్నారు. సో అర్థం చేసుకోండి, పబ్స్ విచ్చలవిడిగా నడిపించడం లేదంటే డ్రగ్స్ కానీ అనేక రకాల వ్యసనాలకు మహిళలు గురవుతున్నా కూడా వాళ్ళ హస్బెండ్ పట్టించుకుంటలేడు. ఎందుకంటే వాడు నైట్ డ్యూటీ అని ఆఫీస్కి వెళ్తున్నాడు, ఆమె ఏ టైంకి వస్తుందో ఏ టైంకి వస్తుందో ఎవరికి తెలియట్లే. సో ఏందనంటే మహిళలకు ఎంతవరకు ఫ్రీడమ్ అన్నా అంతవరకే ఇవ్వాలి. ఫైనల్గా పెళ్లి చేసుకున్న అమ్మాయిలకి పెళ్ళైన భార్యలకి ఏం చెప్తారు ఫైనల్గా? ఒకటండి, ఫైనల్గా చెప్పే ముందు ఇంకొకటండి, మహిళల్లో ఒకటి గుర్తుంచుకోండి,
నీకు ఏ జ్వరం వచ్చినా నొప్పి వచ్చినా ఏది వచ్చినా మీకు ఒక కాలు ఇరిగినా చెయ్యి ఇరిగినా నీకు 24 గంటలు నీతో నీ కష్టంలో సుఖంలో నీకు సగ భాగంగా ఉండేది నీ హస్బెండ్ అండి. అది క్షణకాల సుఖం కోసం నీ హస్బెండ్ను నువ్వు చంపుకుంటే నీకు జీవితం నీకు శూన్యం అవుతుంది. అది ఒకటి ఆలోచించుకోండి. అదేవిధంగా ఇలాంటి తప్పులు చేసే మహిళలకు ఇంకొకటి చెప్తున్నా అండి, ఇంకొకసారి ఇలాంటి అంటే మహిళల పైన ఏదైతే దాడులు చేస్తే మహిళా సంఘాలు ఏ విధంగా వస్తాయో ఒకటి బాయ్స్ పైన కూడా ఏమైనా దాడి చేస్తే భయపడేలాగా కొన్ని చట్టాలు కానీ ప్రభుత్వం కూడా రూపొందించాలి. అదేవిధంగా సంఘం పేరులో అంటే ఇప్పుడు చాలామంది పెద్ద పెద్ద మనుషులుగా అంటే సంఘంలో చలామణి అవుతున్నారు. ఈ సంఘంలో చలామణి అయ్యే వాళ్ళు కూడా కొంతమంది అంటే బాయ్స్ రక్షణ కోసం ఒక చట్టాలను కూడా ఏర్పాటు చేస్తే బాగుంటుందని అనుకుంటున్నా. ఎందుకంటే ఇప్పుడు పెళ్ళై 3 days అయింది, ఆమెకు ముందే లవర్ ఉన్నాడు. ఆ లవర్ ఉన్నాడని ఆమెకు తెలిసి కూడా ఇంట్లో వాళ్ళకి చెప్పి చేసుకోకుండా ఇప్పుడు పెళ్ళైన తర్వాత హనీమూన్లో చంపేయడం ఇట్లాంటిది ఎలా చూడొచ్చు దీన్ని? ప్లాన్ చేసి ముందే ఇప్పుడు ఏమవుతుందనంటే అదే అంటున్నానండి, మెయిన్గా అట్రాక్షన్ అండి. ఇప్పుడు ఫస్ట్ లవర్ ఉన్నప్పటికీ కూడా చేసుకోవాలన్నది ఇంట్రెస్ట్ అనిపేది. జస్ట్ ఏదో సెక్స్ చేసుకున్నావా 4 రోజులు అయిపోయిందా వంద బోర్ కొట్టినట్టు అనిపిస్తుంది. మళ్ళీ ఇంకోని చేసుకునేసరికి ఏమనిపిస్తుంది అంటే వాడి జ్ఞాపకాలు వాడే గుర్తు రావడం, పదే పదే వాడి ఫోన్లు మెసేజ్లు చేయడం, వాడు ఇక స్టార్ట్ అయినప్పుడు మళ్ళీ కనెక్ట్ కావాలనిపిస్తుంది. సో ఇప్పుడు నేను 10th క్లాస్లో ఒక అమ్మాయిని లవ్ చేసిన, ఒక రోజ్ అనే అమ్మాయిని లవ్ చేసిన. నాకు పెళ్ళి ఇప్పటికీ 4 years అయింది, నా బాబు పాపున్నాడు. ఒక్కొక్కసారి నాకు ఆమె చూసినప్పుడల్లా నాకు ఫోన్ చేయాలి, మెసేజ్ చేయాలి, హాయ్ బాగున్నావా ఏముంది ఏదో ఒకటి పలకరించాలని ఒక ఏమంటారు ఒక 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 ఆతృత ఉంటుంది అన్నట్టు. అందుకే ఇప్పుడు కొత్తగా ఏమంటున్నావు గెట్ టుగెదర్ ప్లాన్ చేద్దాం, కలుద్దాం, ఏదో అని ఒక ప్లానింగ్స్ అనేటివి ఉంటాయి. గెట్ టుగెదర్లో కూడా ఒకరిని కలుసుకొని మంది అవును, అదే చెప్తున్నాం కదా. అట్లాంటివి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు ఎవరైనా కూడా జాగ్రత్తగా ఉండి ఎంతవరకు రన్ చేయాలో అంతవరకే రన్ చేయాలి, ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండాలి. ఇప్పుడు ఇలా జరగడం వల్ల ఇప్పుడు వాళ్ళ భవిష్యత్తు కూడా నాశనమైంది కానీ వాళ్ళు ఇప్పుడు జైలుకి వెళ్ళాల్సిన పరిస్థితి. సో ఏదైనా ఒక మనిషిని చంపేంత ఇష్టం ఉండకూడదు. ఏదున్నా కూడా ఇష్టాన్ని కష్టంగా భరించినప్పుడే భార్యాభర్తలు కలిసి ఉంటారు. అరేంజ్డ్ మ్యారేజ్ అంటేనే భయం అవుతుంది. అరేంజ్డ్ మ్యారేజ్లో చేసుకుంటేనే ముందు వాడికి లవర్ ఉంటుంది, ఆ అమ్మాయికి వాడు వచ్చి చంపేస్తుండే. మరి ఏంది పరిస్థితి? మ్యారేజ్లన్నీ అంతే తగలబడ్డాయి. ఇప్పుడు ఒకటండి, అరేంజ్ మ్యారేజ్ అంటే ఇప్పుడున్న జనరేషన్లో 9th క్లాస్ 10th క్లాస్ పిల్లలు కూడా లవర్స్ ఉంటున్నారు. సో అట్లా అని చెప్పేసి అందరిని మనము అనుమానించడానికి లేదు కదండి. అట్లా అనుమానించాలంటే మన ఇంట్లో అమ్మకా నుండి కూడా అనుమానించాల్సి వస్తుంది. సో ఏంటంటే సమాజాన్ని మనము ఒక సైడ్ కాకుండా 2 వైపులా చూసుకోవాలి, ఫ్యామిలీని జాగ్రత్తగా చూసుకోవాలి. అంటేనా ఆడది కత్తి లాంటిది, అది ఏమంటారు కూరగాయలు తరగగలదు, పీకలు కూడా కోయగలదు. సో జాగ్రత్తగా, ఎందుకంటే ఓకే బ్రో, మీది ఇన్నేళ్ళ లవ్ గురించి చెప్పారు, మీరు జెన్యూన్ లవ్ అని అర్థమవుతుంది. అమ్మాయిలు జెన్యూన్ గా ఉన్నారా అసలు ఇప్పుడు? మరి మీ అంతా అమ్మాయిలు అంటే నేను అదే అంటున్నా అండి. ఇప్పుడు నేను ప్రేమించే అమ్మాయి కూడా పెళ్ళయింది, ఆమె నేనంటే చాలా ఇష్టం, కానీ వాళ్ళ హస్బెండ్ విడిచి రాలేదు. ఎందుకంటే వాళ్ళ హస్బెండ్ చాలా బాగా నాకంటే బాగా చూసుకుంటుండు. సో అంటే చూసుకోకుంటే వచ్చే అవకాశం ఉండొచ్చు, కానీ ఇప్పుడైతే చూసుకుంటుండు. ఈ జనరేషన్ లో అలాంటి అమ్మాయిలు ఉన్నారా? ఉంటారండి, అదే అంటున్నా కదా, ఉంటారు, తప్పకుండా ఉంటారండి. ఇప్పుడు 5 ఏళ్ళు సమానం ఉండవండి, అందరూ ఒకలాగా ఉంటారని కాదు. 5 ఏళ్ళు సమానం ఉండవు కాబట్టి అందరూ ఇట్లానే బాగా చూసుకుంటారని కాదు. కొంతమందికి ఉంటుంది, ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఉంటాయి, దానిలో ఏమి ఉండదు. థ్యాంక్ యూ అండి.